दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా నేనల్లే నేనొదిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడు ఆనందం, ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము, ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో
మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే. తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. దం దం అమ్మాయిల కలలన్నీ అందంగా దాచేది, అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే. కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట. మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి గత కొన్ని రోజులుగా మరి మీ పూర్వ విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మరి ఈ సందర్భంగా మరి 97-98 బ్యాచ్ మరి పూర్వ విద్యార్థుల శ్రీ సిహెచ్ పూర్ణచంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా అదేవిధంగా ఇంతటి మహా హై స్కూలు యజ్ఞానికి ఒక అపర భగీరథుడుగా ఆనాడు ఎంతో కృషి చేసి ఆనాటి విత్తనము ఈనాటి ఫలంగా మారినటువంటి కోడపాడ హై స్కూల్ యొక్క ఇంతటి మహర్దశ కారణమైనటువంటి ఆద్యుడు మరి మీకు గురువు, నాకు గురువు, మరి అందరికీ సీనియర్ ఉపాధ్యాయులు అయినటువంటి ప్రస్తుతం విద్యారంగం నుండి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయులుగా వారు నిష్క్రమించినప్పటికీ కూడా వారి విద్యా సుగంధాలు ఇప్పటికీ మన కోడపాడులో ఇప్పటికి కూడా వినిపింపజేస్తున్నాయి. మరి అంతటి గురువును మనం ఇక్కడ ఆహ్వానించడం అనేది మీ యొక్క గౌరవం, వారి మీద మీరు చూపినటువంటి అభిమానానికి ఒక మంచి తార్కాణంగా భావిస్తూ మన గురువర్యులు పెద్దలు మరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు శ్రీ మరి SLN రాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా. వాస్తవానికి వారే ముఖ్య అతిథి మనం. సరే, సభా సాంప్రదాయ ప్రకారం ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు పూర్ణచంద్రరావు గారు ఇక్కడ 9 ఏళ్ళు గతంలో చేశారు. ఇప్పుడు మనకు గెస్ట్ హెడ్ మాస్టర్గా ఉండి మన కోటపాడు పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. మరి వారికి ఆదర్శనీయమైనటువంటి మార్గంలో అనుసరణీయమైన మార్గంలో రాజుగారు మాకందరికీ కూడా ఈ బాటను చూపించాడు. మరి కాబట్టి వారే మనకి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి. వారి రాక మనందరికీ ఒక వేడుక కాబట్టి వారి ఆగమనాన్ని మనం ఒక్కసారి చప్పట్లతో మరొకసారి వారికి అభినందనాపూర్వక స్వాగతాన్ని తెలియజేద్దాం. అదేవిధంగా మరి ప్రజలు మరి ఇంతింత వటునింత అన్నట్లుగా మీ అందరికీ కూడా ఎన్నో విద్యాబుద్ధులు నేర్పి తనకున్నటువంటి మరి అపారమైన అనుభవంతో మీ అందరికీ విద్యాబుద్ధులు నేర్పినటువంటి నరసయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా నవ్వడం ఒక భోగం. అటువంటి ఎందుకంటే నవ్వినా కొద్దీ మన ఆయుష్ పెరుగుతూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి జీవకణాల శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి నవ్వేవాడు కలకాలం ఎక్కువగా బతుకుతుంటాడు. ఎవరికి సమస్యలు ఉన్నా కూడా నవ్వడం అనేది అందరికీ సాధ్యం కాని పని. నవ్వుతూ నవ్వించేటువంటి మరొక పాట ఉంది, వెనకటి పాట. ఏంటిదంటే ఏటిలోని కెరటాలు ఎక్కడికి పోవు అన్నట్టుగా పోయిన మన ఆనంద్ కుమార్ సార్ మళ్ళీ ఇక్కడికే వచ్చారు. మరి అంత అభిమానం మీ మీద, మీ ఊరి మీద, మీ శిష్యుల మీద, ఇప్పటి శిష్యుల మీద వారు ఇంకా మన సేవలు కోటపాడికి అందించాలనేటువంటి మరొక ఒక మంచి అనుభూతితో ఇక్కడికి వచ్చారు. మరి వారిని ఆనంద్ కుమార్ గారిని వేదిక మీద తెలుగు ఉపాధ్యాయులు వారి తెలుగులో తెలుగు మాట్లాడడం చాలా మరి మనం సూర్యుని చూసి మనం మాట్లాడితే సూర్యునితో మనం పోటీ పడలేం కాబట్టి తెలుగు సార్ అందరికి పెద్ద తెలుస్తారు. ఇకపోతే మరి నేను సర్వారంలోనే ఒక 11 సంవత్సరాల పాటు చేశాను ఇదే దారిలో. ప్రస్తుతం మా మిత్రులు సిద్ధార్థ హై స్కూల్ హనుమంతరావు గారి స్కూల్ చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు.
మరి వారి సేవలు మనకు కూడా ఎంతో ఎక్కువగా అందించారు. మరి వారి కృష్ణయ్య గారిని బయాలజికల్ సైన్స్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా. అయితే మరి దేవుడు ఎంత కోవెలంతే పెద్దదైనా కూడా పూజారి లేనిది ఆ కోవెలకు వెలుగు ఉండదు. వచ్చిన భక్తులని ఆదరించి వారికి ప్రసాదం పెట్టేసి పూజారితో ఎంత మంచిగా ఉంటే అంత ప్రసాదం ఎక్కువ మనకు దొరుకుతుంది. ఎందుకంటే మనము కోవెలకు పోయేది భక్తి కొంచెం కావచ్చు కానీ కొంత ప్రసాదం కూడా, ఎందుకంటే మామూలుగా చిన్న వయసులో మన మనస్తత్వం అలా ఉంటుంది. మరి అటువంటి మరి ఇట్లాంటి కోటపాడు అప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ఉన్నప్పుడు కానివ్వండి, ఇక్కడికి వచ్చినావు కానివ్వండి, ఈ పాఠశాలను మరి పెద్దలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా పాఠశాలను సక్రమమైనటువంటి పద్ధతిలో మరి అన్నీ కనిపెట్టి పాఠశాల తనదిగా ఇదే తన ఇల్లుగా భావించినట్టు మన అటెండర్ భిక్షం గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సింది. మరి నేను కూడా 89, 90 చూస్తున్న భిక్షాన్ని, మేము అందరం ముసలం అవుతాం కానీ భిక్ష మాత్రం చాలా మరి ఇంకా 20 ఏళ్ళు వయసు ఎరకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. సార్ రహస్యం ఏదో తర్వాత తెలుసుకున్న వ్యక్తిగతంగా కానీ. అయితే ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆదివారం అభిలాషలను, ఆకాంక్షలను, అభిమానాన్ని అందుకోవాలంటే అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. అటువంటి అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవడానికి మనందరం వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి మేమందరం రావడం జరిగింది. మరి ఇంతటి మీ యొక్క గత జీవితపులో, బాల్యంలో, మీ యొక్క విద్యార్థి దశలో మరి ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితులను ఒక్కసారి సింహావలోకనం చేసుకునేటువంటి చక్కని మధుర క్షణాలు, ఈ క్షణాలు మళ్ళీ పోతే రావు. అటువంటి క్షణాలను మీలో మేము కూడా భాగస్వాములు అవుదామని చెప్పేసి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని కృషి చేసి ఈ కార్యక్రమానికి అందరినీ రప్పించినటువంటి ఈ వేడు కారకులను మీరందరికీ మరొకసారి స్వాగతం తెలుపుతూ మీ తరఫున రామకృష్ణారెడ్డి గారిని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మరి కృష్ణారెడ్డి గారు ఏమంటే సార్ నేను కూర్చోలేను సార్ అంటే, ఈ కార్యక్రమం మీది, ఈ వేడుక మీది, ఈ యొక్క మరి ఫంక్షన్ అంతా మీది కాబట్టి మీరు కూడా మరి దీంట్లో ఉండి నడిపిస్తుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి వారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ విధంగా మరి అందరూ అతిరథ మహారథులు ఆసీనులైనటువంటి వేదికలు ఉద్దేశించి మీలో ఒకరొకరుగా మరి ఈ యొక్క స్పీచెస్, ప్రసంగాలు మాట్లాడే ముందు మీ ప్రసంగాలలో మీ యొక్క స్వపరిచయం, మీరు అప్పుడున్నటువంటి మీ ఉపాధ్యాయులతో మీకున్నటువంటి సాంగత్యం, ఇంటర్ రిలేషను, మీరు ప్రస్తుతం ఉన్నటువంటి మీ యొక్క స్థాయి, మీరు ఏం చేస్తున్నారు, ఏంటి మీ యొక్క విషయాలన్నింటినీ కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఇదొక ఇంటరాక్షన్, ఇదొక పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నట్టుగా మరి ఉన్నవాళ్ళు కూడా మంచోళ్ళే, అంటే పోయిన వాళ్ళు సభ్యుడు అనుకోండి ఒక రకంగా. మరి మీ అందరికీ చక్కని హాస్య చతురతతో ఎటువంటి భేషజాలకు తావు లేకుండా ఎప్పుడు నవ్విస్తూ మరి తన యొక్క భాషను, తన యొక్క పరిజ్ఞానాన్ని మీ అందరికీ పంచినటువంటి మన గురువర్యులు సాదిక్ సారు మరి దివంగతులైనటువంటి విషయాన్ని మరి మీకు చాలామంది తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ మరి సారు తెలియజేస్తున్నారు. మాకందరికీ తెలుసు, మాకు సహమిత్రుడు కాబట్టి. అదేవిధంగా మన పాఠశాలలో మీతో పాటుగా విద్యను అభ్యసించినటువంటి మరి విద్యార్థులు ఏ మాలతి, అదేవిధంగా వి శ్రీనివాస్, వారు కూడా మరి ఆ ఇద్దరు విద్యార్థులు కూడా పరాపదించారని చెప్పేసి మరి మన కృష్ణయ్య సారు, ఆనంద్ సార్ చెప్పడం జరిగింది. ఒక్కసారి వారి ఆత్మశాంతికి మనం ఒక్కసారి మౌనం పాటించి తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించాలి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు.
కదరా ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున మేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా చెరువు గురుతుంది బడిని మారి పడక వేసిన అడుగు గురుతుంది కోతి కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది ఏటా జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది చూడరా చలాకు స్నేహం పాడరా హుషారు గీతం తీరని రుణానుబంధం సుమాల గంధం స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా ఉరకలేసే గేరు పడవతో చెలిమి చేసింది అల్లా ఇంటి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దారుంది ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న ఇక ఇంతకు మించినదేముంది చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఊపిరి కదరా ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున వేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న కళ్ళ కాలమిట్టా కలిసిందా ఎవ్వరు ఏమన్నా ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం Oh baby, Salamone, Salamone, oh my, oh, oh Salamone, Salamone
మనకెదురొస్తాయంట. ఈ ఒక్క మాట కోసం ఇది తపస్సు చేసింది. ఒక్కరోజు చాలు 7 జన్మలెత్తండి. ధైర్యాలంటూ రాయబోయి మనలో ఎవరం దాపరికాలే రేవుగా మనలో నిత్యం. మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం, మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఓకే మిత్రులారా, నా గురించి మీ అందరికీ తెలుసు. మై నేమ్ ఇస్ మధుసూదన్ రెడ్డి. నేను ఈ స్కూల్లో 9th క్లాస్ 10th క్లాస్ విత్ మీ అందరితో పూర్తి చేశాను. ఆఫ్టర్ దట్ ఐ మూవ్ టు హైదరాబాద్ అండ్ తర్వాత ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. తర్వాత అన్ఫార్చునేట్లీ నేను CA కోర్స్ చేసి దాంట్లో సక్సీడ్ కాలేకపోయాను. దెన్ ఆఫ్టర్ ఐ మూవ్ టు MBA అండ్ తర్వాత జన్పాక్ట్ అనే ఇంటర్నేషనల్ కంపెనీలో క్వాలిటీ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ ద క్లయింట్స్ రిగార్డింగ్ ఎర్రర్స్. ఏవైనా వాళ్ళు మిస్టేక్ చేస్తే నేను వాటిని కాల్స్ తీసుకుంటాను. ప్లస్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో నేను కొంచెం బిజీ అనమాట. సో అప్పుడప్పుడు మిత్రులు కాల్ చేస్తుంటారు, కట్ చేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఇంకా అది తప్పని సిచ్యువేషన్, వృత్తిపరంగా అలా చేయాల్సి వస్తుంది. ఎవరైనా హట్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఇంకా నేను అన్మ్యారీడ్ సింగిల్ అనమాట. నేను మా బ్రదర్తో స్టే చేస్తున్నాను హైదరాబాద్లో. ఆమె వెరీ నార్మల్ స్టూడెంట్. మీన్ అతి ఎక్కువగా చదివేవాడిని, తక్కువగా చదివేవాడిని కాదు, అసలు చదవకపోయేవాడిని కాదు. అలా నా మూడు ఎలా ఉంటే అలా చదివేవాడిని. అండ్ ఆనంద్ కుమార్ సార్ గారి జోకులు చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పటికీ నేను గుర్తు చేసుకుంటాను. చాలా ఎంజాయ్ చేసేవాడిని. అండ్ కృష్ణ సార్ గారి కోఆపరేషన్ తోటి ప్రైవేట్గా ట్యూషన్లో చదువుకొని ఓకే గట్టెక్కించాము 10th క్లాస్. తర్వాత ఇంట్లో ప్రెజర్ వల్ల చదువుకోవాల్సి వచ్చింది. తర్వాత నాకు నేనుగా చదువుకోవాల్సి వచ్చింది. అది ఆ రోజు అనుకునే వాళ్ళం, వీళ్ళు ఏంట్రా బాబు ఇప్పుడు చంపేస్తుంటారు, చదువుకుంటారా అంటారు. ఇప్పుడు దాని వాల్యూ తెలిసింది నాకు. అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను, అరే అప్పుడు నేను వాళ్ళని ఫాలో అయ్యి ఉంటే ఇప్పుడు నేను కూడా ఇంజనీరింగ్ ఉండేవాడిని అనుకుంటాను. కానీ ప్రజెంట్ ఉన్న నాకున్న నాలెడ్జ్కి నేనున్న సరైన రైట్ పాత్లో ఉన్నాను అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. 10th అయిపోయాక ఇంటర్ చేశాను. ఇంటర్ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయి మ్యారేజ్ చేసుకున్నాను. మాకు ఒక బాబు. మా సార్ ఫైనాన్స్ చేస్తారు. ఇంకా ఆ రోజు అనుభవాలు గుర్తొస్తే ఎక్కలేని ఆనందం చెప్పనవసరం లేదు. మీ సార్ పేరు? భుజంగారెడ్డి. మా బాబు పేరు మనోజ్ కుమార్. ఇంకా నేను 7th వరకు మీ జూనియర్గా చదివి తర్వాతకు క్లాస్ జంప్తో 9th 10th మీతో చదవాల్సి వచ్చింది. ఇంకా పూర్ణచంద్ర సార్ మ్యాథ్స్ గురించి చెప్పనవసరం లేదు. ఏ పీరియడ్ ఖాళీగా దొరికినా సార్ వచ్చి ఎదురు కావడం, ఆ సార్ వచ్చి చెప్పడం. ఆనంద్ కుమార్ సార్ జోక్స్ అయితే ఇప్పటికీ నాకు అనుభవమే. ఇంకా చెప్పాలంటే కిష్టే సార్ సైన్స్. ఆ సారు రాయపాడులో చెప్పిన ట్యూషన్ మాకు ఇప్పటికీ మర్చిపోలేంది. ఇంకా అప్పుడు 10th వరకు చదివేసి ఇంటర్ డిస్కంటిన్యూ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు పర్లేదు, సెటిల్ అయ్యి ఖమ్మంలో ఉంటున్నాం ప్రజెంట్గా. నమస్కారం, నా పేరు విజయని రవి. నేను మీ దగ్గర ఇక్కడ 8th వరకు చదువుకున్నాను ఈ స్కూల్లో. తర్వాత 9th 10th హైదరాబాద్ చదవాల్సి వచ్చింది. ఆ తర్వాతకి అక్కడే ఇంటర్మీడియట్ చేశాను. అక్కడ ఎంసెట్ రాసి కూడా ఇంజనీరింగ్ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ చేశాను, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్లో. కంప్లీట్ అయిపోయాక నేను విజేత శోభ లైఫ్ సైన్స్లో చేశాను. అక్కడి నుంచి నేను ప్రమోషన్గా అక్కిడ్ ఫార్మాస్యూటికల్ అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్గా వచ్చాను. నేను ప్రజెంట్గా అక్కిడ్ ఫార్మాస్యూటికల్ చేస్తున్నాను. నాకున్నటువంటి కొద్ది పీరియడ్లో నేను 8th చదివినప్పుడు ఆనంద్ కుమార్ గారు బాగా తీపి గుర్తు ఏంటంటే, నేను 6th క్లాస్లో లేట్గా వస్తే క్లాస్కి నా పైన వేసిన జోకులు ఇంకా అద్భుతంగా ఉన్నాయి. రఫీ నేను కలిసి నేను ఒకసారి బయటకు వెళ్ళి క్లాస్ ఎక్కొడితే రాజుగారు ఇచ్చిన పనిష్మెంట్ ఇంకా నాకు బాగా గుర్తుంది. అది అలాగే పూర్ణచంద్రరావు గారు అక్కడ చింతల దగ్గర ఉంటే వాళ్ళు పిలిచి ఆయనకు ఒకసారి మ్యాచ్ చెప్పినటువంటి
క్లాస్ ఇంకా గుర్తున్నాయి. అది ఆ స్మృతులు గుర్తు చేసుకుంటూ పోతే ఇంకా అది అలాగే ఉన్నామేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే వారిని. ఇంకా స్టూడెంట్ లాగానే ఉన్నానేమో అని ఫీలింగ్ ఉంది. బట్ ఇంకా ప్రజెంట్గా నేను బెంగళూరులో MBA చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా తక్కిన ఫార్మసిటికల్ అసిస్టెంట్ మేనేజ్ చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎన్ని సంవత్సరాల నుంచో విడిపోయిన కాడి నుంచో ఒక్కసారి కూడా మనం అందరం ఎప్పుడు కలిసి ఉండలేదు. కలవాలని ఎంతగానో ఆశ ఉన్నది, కానీ అది కలిసేది ఎలా అని ఎన్నోసార్లు అనుకున్నా. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది నెరవేరింది. ఇలా సార్లందరికీ నా హృదయపూర్వక వందనాలు. సార్లు చెప్పిన జోకులు, వాళ్ళు చెప్పిన చదువు అంతా ఎంతగానో గుర్తుంచుకొని రోజు ఒకసారి నవ్వుకుంటూనే ఉంటాను నా మనసులో. నేనైతే నేను కూడా మా ఆయనతో పంచుకుంటూనే ఉంటాను. ఎమ్మటో 10th అయిపోగా నాకు మ్యారేజ్ చేశారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మీ వ్యవసాయం చేస్తాం. మీ ఆయన పేరు? శంకర్ రెడ్డి. హలో ఫ్రెండ్స్, మాకు విద్య నేర్పిన మా గురువు గారికి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలా ఉండడానికి కారణం మెయిన్ రాజ్ సారు తన భయం వల్ల, తన భయపెట్టిన మన భయం వల్ల ఈరోజు ఇలా నిలబడడానికి కారణం మనకు రాజ్ సారు. నెక్స్ట్ మనకు సాదిక్ సార్ ఎక్కడుండో తెలియదు. సాదిక్ సార్ వల్ల మనం చాలా, అసలు సాదిక్ సార్ ఎన్నోసార్లు చెప్పేది, ఉత్తగా ఖాళీగా ఉన్నప్పుడు చెట్ల కింద కూర్చోబెట్టి, అరే మీరు ఇట్లా చేయరురా బాబు, మీరు ఇట్లా తిరిగాకురా అని చెప్పేవాళ్ళు. ఆనంద్ కుమార్ సారు తన మాటలతోటే మనని ఎంతో జోక్తో పాటు తన మాటలతోటే మనని ఇలా ప్రస్తుతం ఇలా కలిసి ఉండడానికి కారణం, ఇలా కలుసుకోవడానికి కారణం మన ఆనంద్ కుమార్ సార్ గారు, మన కృష్ణ సార్ గారు. సార్ ట్యూషన్లో కూడా తిట్టేవారు, మిమ్మల్ని సార్లు రోజు స్కూల్లో తిడుతున్నారు, మీకు ఏమైనా ఉందా, అసలు మీరు ఎందుకు వస్తారు స్కూల్కు, మీరు స్కూల్కి రాబాకండి, రేపు భవిష్యత్తులో దేనికి పనికిరారు మీరు అని చెప్పేవారు. ఆ రోజు చెప్పిన సార్ల మాటల వల్ల ఈరోజు మన రాధిక గారు, సునీత, రామకృష్ణాడి గారు, మన ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల వాళ్ళు ముందు ప్రోత్సహించి మన ఫ్రెండ్స్ కలవాలని మన రాధిక గారు ఎంతో కష్టపడి తను ఈరోజు ఇలా కలవడానికి కారణమైన మన రాధిక గారికి నమస్కరిస్తున్నాను. నేను ప్రస్తుతానికి వాస్తు విధానం, పౌరహితం, కార్పెంటర్ వర్క్ చేస్తూ మన ఈ కోటపడే మా స్వగ్రామంలోనే నడిపిస్తున్నాను. ఇది నా బయట. మ్యారీడ్ ఒక బాబు సార్, ఒక బాబు. భార్య పేరు శోభారాణి, మా అబ్బాయి పేరు నమస్కారం. నా పేరు మమ్మీ, అందరితో చదువుతున్నాను. మీతో 10th అయిపోయింది. మాది హస్నాబాద్. మా వారు వ్యవసాయం చేస్తారు. పిచ్చిరెడ్డి. ఒక పాప ఒక బాబు. పాప పేరు కిట్టు, బాబు పేరు మిక్కి. అంతే. అసలు ఈరోజు ఇలా మీట్ అవుతామని నేను అనుకోలేదు. సడన్గా కాలేజీలో ఉండగా ఒకరోజు రాధిక ఫోన్ చేసి రాధిక అంటే నేను ఐడెంటిఫై చేయలేదు ఫస్ట్, కానీ అట్ లాస్ట్ ఐడెంటిఫై చేశాను. సరే ఒక డేట్ ఇచ్చి శ్రీరాట్లో మీట్ అయ్యాం. ఈరోజు ఫిక్స్ చేసి ఇలా కలిసాము. అందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. కాకపోతే స్కూల్ విషయానికి వస్తే మన రాజు సారు, పూర్ణచంద్ర సారు, ఆనంద్ కుమార్ సారు చాలా డిగ్నిఫైడ్గా స్కూల్ మెయింటైన్ చేస్తూ మనకు చాలా విషయాలు నేర్పారు. అదే బాటలో నడవాలని నేను ఆశిస్తున్నాను అందరూ. కాకపోతే ట్యూషన్లో కృష్ణ సార్ గారు చాలా ఫ్రెండ్లీగా నాకు మూవ్ అయ్యారు. నాతోటి చాలా ఇన్స్పైర్గా ఫీల్ అయ్యాను నేను. కాకపోతే మీ సార్ పేరు? అందుకే మరి ముందు కాబట్టి నేర్చుకోవాలంటే చేస్తున్నావా మరి అప్పుడు చదివేట్టు ఉండే భయపడుతున్నావు, అప్పుడు ఇప్పుడు భయపడుతున్నావు. బాగానే ఉండేది సార్. మా హిస్టరీ గురించి ఎలా ఓకే, మా మీదనే సార్ రాబోతే ఉండదు కదా సార్. సైకిల్ దాని ప్రాబ్లం అన్నీ ఉంటాయి సార్. అందుకే సార్ చిన్నప్పుడు అది కరెక్ట్.
తెలుసు కదా అంటున్నాడు. ఇలా కలిస్తే ఇలా తెలియదు కదా, ఇలా తెలియదు. వీళ్ళు కలుస్తారా, ఇలా తెలియదట. మ్యారేజ్ అయిందట. త్వరగా రాని ఇది అయిపోయింది. నాదే ఆటో. నమస్కారం. నా తోటి ఫ్రెండ్స్కి నమస్కారం. ఈరోజు సార్లతో బస్సులో వెళ్ళి బస్సులో వస్తుంటే చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత సూర్యాపేట త్రివేణి కాలేజీలో ఇంటర్ చేశాను. ఆర్కేఎల్కే కాలేజ్ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేశాను. తర్వాత సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ హైదరాబాద్లో మలక్పేటలో సిద్ధార్థ కాలేజ్ చేశాను. తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోగానే మ్యారేజ్ అయింది. తర్వాత అత్తయ్య గారు వాళ్ళు చదివించారనమాట. ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఒక బాబు పాప. మీ ఆయన పేరు? వేణుధర్. బాబు పేరు రాహుల్ధర్, పాప రిషిక. ఇకపోతే సార్లతో రోజు పోయి రోజు వస్తుంటే బస్సులో చాలా హ్యాపీగా ఉండేది. పూర్ణచంద్రరావు సార్ని మర్చిపోలేను. ఆనంద్ కుమార్ సార్ జోక్స్ మర్చిపోలేను. ఇస్తే సార్ మా ఊరి. ఒకరోజు రాధిక ఫోన్ చేసి ఇట్లా మీట్ అవుతున్నామంటే చాలా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు అందరినీ కలవక ఏమైనా రజిత ఒక్కటే కాంటాక్ట్లో ఉండేది. అందరినీ సూర్యాపేటలో మీట్ అయ్యాను అనమాట. తర్వాత ఈ ప్రోగ్రామ్ అనగానే చాలా హ్యాపీగా ఉన్నది. ముగ్గురం సార్, నేను మాలతి రజిత చిన్నప్పటి ఫ్రెండ్స్. అయితే మాలతి చనిపోవల్ల చాలా బాధ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట మేము ముగ్గురం. ఒకే స్కూలు, ట్యూషన్ పోయినా ఒకటే, అంతే. చంద్ర అండి మాది, రాంపురం అండి మాది. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మేము మా ఇంట్లో చదువుకున్నాండి. ఇక చదువుకున్న కానీ మా ఆనంద్ కుమార్ సారు చాలాసార్లు చెప్పారండి జోక్స్ మంచి చదువుకోవాలని. సాదిక్ సారు చాలా మంచిగా చెప్పారు. సార్ మీరు ఇక్కడ నుండి చదువుకొని మంచిగా పెద్దగా ఇక్కడి నుంచి వచ్చి నువ్వు ఇక్కడ చదువుకోవాలని చెప్పాడండి. నేను అది మర్చిపోలేని గుర్తింపు. మెకానిక్ పనిచేస్తుంది కానీ రాంపురం. మ్యారేజ్ అయింది. మీ ఆవిడ పేరు? విజయ, మహేష్, రమ్య. వాళ్ళెవరు? మా కొడుకు బాబు. నిన్ను కూడా అడుగుతాను. నా పేరు మీ అందరికీ తెలిసింది. ఇక్కడ మా ఊర్లో 7th వరకే ఉండేది. మేము 8th, 9th, 10th 3 years ఇక్కడికి వచ్చేది. 8th క్లాస్ వచ్చేసి 1 year మొత్తం నడుచుకుంటూ వచ్చేది. మా ఊరు నుంచి కోటపాడ వరకు నడుచుకుంటూ వచ్చేది. నెక్స్ట్ 9th క్లాస్లో ఇక బస్ పాస్ తీసుకున్నాము. 2 years ప్రాబ్లం ఏం లేకుండే. ఇక మాకు విద్య అందించిన ఉపాధ్యాయులు రాజు సార్ అంటే మాకు చాలా గౌరవం. అండ్ నెక్స్ట్ భయం కూడా చాలా. రాజు సార్ అంటే ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చాలా భయమేది. రాజు సార్ చాలా స్ట్రిక్ట్ చేస్తారు, బాగా చదువుకోవాలని. రాజు సార్ అంటే ఎక్కువ భయం ఉండేది. నెక్స్ట్ పూర్ణచంద్ర సార్ గురించి చెప్పాలంటే సారు మ్యాథ్స్ చాలా బాగా అయిపోయింది. మ్యాథ్స్లో ఒకసారి 25కి 25 ఇచ్చినప్పుడు సార్ పిలిచి అందరితో క్లాప్స్ కొట్టించినప్పుడు చాలా మంచిగా అనిపించేది. నెక్స్ట్ టైం కూడా 25కి 25 తెచ్చుకోవాలి, మళ్ళీ సార్ నన్ను ఇలానే క్లాప్స్ కొట్టిస్తారు అనిపించేది. సారు అలా చేయడం వల్ల నాలో కూడా చదువుకోవాలి, నెక్స్ట్ టైం కూడా ఇలా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనిపించేది. నెక్స్ట్ ఆనంద్ కుమార్ సార్ గురించి చెప్పాలంటే ఇక సార్ క్లాస్లో ఎప్పుడు నవ్వడమే తప్పితే ఇంకోటి ఉండదు. ఎప్పుడు నవ్వించే లెసన్ కంటే ఎక్కువ జోక్సే ఉండేది. నెక్స్ట్ నా
నర్సరీ సార్ గురించి వస్తే సార్ పీరియడ్ ఆఫ్టర్నూన్ ఉండేది. ఆఫ్టర్నూన్ ఉండేసరికి సార్ లెసన్ ఇంట్రెస్ట్ చెప్పేది కానీ అందరూ నిద్ర అవుతుండే అందులో సోషల్ కాబట్టి ఉండేది. ఆయన కూడా మంచి హిస్టరీ సార్ గురించి చెప్పాలంటే మాకు చాలా సైన్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను. నాకు మ్యారేజ్ అయింది. మా సార్ పేరు వెంకటేశ్వర రెడ్డి, 2 బాబులు. పెద్ద బాబు పేరు అజయ్ భూపాల్ రెడ్డి, చిన్న బాబు పేరు సంజయ్ భూపాల్ రెడ్డి. నా క్వాలిఫికేషన్ వచ్చేసి MSc BEd. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా తెలిసిందే. ఇక మామూలుగా రొటీన్గా వీళ్ళు చెప్తున్నారు. నువ్వు చెప్పేది ఏంటంటే పూర్ణచంద్ర సార్ మెయిన్ అనమాట. క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి కంపల్సరీ, క్యాస్ట్ ఫీల్ కంపల్సరీ. అంటే మా సిస్టర్ కూడా దీంట్లో చదివింది. రాలేదు, వేరే పని నుండి రాలేదు. అప్పుడు సారు సిస్టర్ కాబట్టి మీరు దాంట్లో కూర్చోవాలి కూర్చోబెట్టేది. లేడీస్ సీట్లో కూర్చోబెట్టేది. అప్పుడు అది మాత్రం బాగా గుర్తుంది. ఇక నర్సరీ సార్ది మాత్రం ఇంకా హైలైట్. ఒక డైలాగ్ గుర్తుంది, తంతే ఫుట్బాల్ అవుతుంది, తంతే ఫుట్బాల్ పోయినట్టు పోతావు. ఆ డైలాగ్ మాత్రం బాగా. ప్రజెంట్గా నేను హైదరాబాద్లో ఉంటున్నాను. బజాజ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇంకా పెళ్ళి కాలేదు. మాది మల్లాయగూడెం గ్రామం. మా సార్ పేరు సుధాకర్ రెడ్డి, మా పాప పేరు లావణ్య. మేము వ్యవసాయం చేస్తాం. ఇక్కడ భయపాడు సార్ దగ్గర. ఫ్రెండ్స్ గురించి చెప్పాను, కొట్టుకురా మాది కూడలి. నా పేరు శంకర్. ఇక్కడ 5th నుంచి 10th వరకు చదివాను. 5th చిన్న పనులు చదివాను. 6th నుంచి 10th వరకు ఈ స్కూల్లో చదివాను. మ్యారేజ్ అయింది. రోజు బడికి వచ్చేది అది కూడా చెప్పాలి. తర్వాత సైకిల్ తీసుకున్నాను. మా సార్లు ఎంతో ఇంట్రెస్ట్తో చెప్పారు చదువు. మా ఫ్రెండ్స్ అంతా ఎంతో సంతోషంగా గడిపాను స్కూల్ డేస్. నేను ఇక్కడ ఆత్మకూరు సబ్ స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాను. మీ భార్య పేరు చెప్పలేదు? ఉషా. ఏ రాధిక? నా పేరు రాధిక. అందరికి నమస్కారం చెప్పాలి. ఈరోజు ఏమో నాకేం ఎట్లా కల్పించిన అవకాశాన్ని మరి నీదైనా మొత్తం అంతా నీ మీద అంటారు అంత మంచిగా బాగా అందరినీ దిగడానికి మొదలు చేయడానికి కారణం మంచిగా ఆమె రాధిక చదువు వల్ల ఇట్లా మేము కలవగలిగిన. అవును సార్, ఎందుకో కలవాలనిపించింది సార్. పంచుకోవాలనిపించింది. అవును సార్, చాలా హ్యాపీ ఈరోజు. ఎలా స్టార్ట్ చేసావు? రజ్దాన్ కనుక్కున్నా ఇట్లా చేద్దామంటే ఓకే అన్నది. అయితే సుందా చేశాను. సుందా నెంబర్ 15 అంతా సక్సెస్. చిన్నప్పుడు మనందరం నేను ప్రగతి స్కూల్లో చదివేది. 9th 10th ఇక్కడ చదువుతున్నాను. మా గురువు రాజ్ సార్ గారు, పూర్ణచంద్రరావు సారు, రామ్ కుమార్ సారు, సాదిక్ సారు వీళ్ళందరూ చాలా క్రమశిక్షణతో
విద్య నేర్పారు. ఆ విద్యని ఇక్కడ ఆలోచించాం. ఇంటర్లో వెళ్ళడం వల్ల క్రమశిక్షణ లేక కాలేజీ పోక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాం. తర్వాత ఐటీఐ చేశాను. ఐటీఐ చేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా చేస్తున్నాను ప్రస్తుతానికి. ఎస్కే సార్ గారు మా క్రమశిక్షణతో చాలా ట్యూషన్లో మంచిగా విద్య నేర్పారు. దానివల్ల 10th పాస్ అయ్యాం. అది ఎస్కే సారే మాకు ప్రోత్సహించి కాలేజీలో చేర్పించాము. కానీ మేము ఇంటర్ ఫెయిల్ అయిపోయాం. స్కూల్కు మళ్ళీ సార్లు ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా మార్క్ అయిపోయింది. పోషణ సహాయపడింది. స్కూల్ అభివృద్ధికి తోడ్పడతారని అనుకుంటున్నాం మేము. నాకు పెళ్ళి అయింది. ఒక బాబు. బాబుకు పేరు పెట్టలేదు. రేణుక. దానికి ప్రోత్సహించినందుకు రాధిక గారికి కూడా స్పెషల్గా ఉదయపూర్వకంగా నాగవారం మాది అంగన్వాడీ టీచర్గా ఇట్లా మంచిగా సార్ ఇంగ్లీషు పూర్ణచంద్ర సార్ గారు మంచిగా మ్యాథ్స్ పీరియడ్ కాగానే క్లాస్ రాగానే ఓన్ జగదీష్ సార్ అని పాట పాడండి అనేది సార్. అందుకు మన సారు మంచిగా పద్యాలకి ఇట్లా బాగా రాకపోతే బయట కుర్చీలు అనేసి మంచిగా పాడి చదివించేది బాగా. రాండి కృష్ణ సార్ గారు బాగా చెప్పేది. రమేష్ సార్ గారు కూడా నాకు పరిచయం తెలుసు. మంచిగా మాట్లాడేది సార్. గౌరవనీయులు ఏంటంటే మన ఉపాధ్యాయుల గారికి మరి విద్యార్థి మిత్రులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. అప్పుడు 10th నేను చాలా సైలెంట్గా ఉండేవాడిని. ఎవరితో కూడా ఎటువంటి లేకుండా ఉండేవాడిని. ప్రస్తుతానికి నేను ఇక సూర్యాపేట సిద్ధార్థ జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. సూర్యాపేటలోనే. ఆల్రెడీ మ్యారీడ్. మొన్ననే జస్ట్ 20 days బాబు. స్కూల్ గురించి చెప్పాలి అంటే మిసెస్ పేరు సోనలత. ఇప్పట్లో మనకు ఒక విద్యా వ్యవస్థ నడవాలి అంటే ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ అంటే ఒక తలకాయ. అంటే మన మొత్తానికి ఒక ఇన్స్టిట్యూట్ నడవాలన్నా కానీ పడిపోవాలన్నా కానీ దానికి ముఖ్య కారణమైనటువంటి హెడ్ మాస్టర్ గారు. మన రాజు సార్ హయాంలో చాలా బాగా ఉంది అప్పుడు స్కూల్. మన బ్యాచే కాదు, మన జూనియర్స్, నెక్స్ట్ మనకంటే సీనియర్స్, తర్వాత మన బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత సార్ వెళ్ళిపోయాడు. మన సీనియర్స్ కానీ అప్పటి వరకు కూడా చాలా బాగుంది స్కూల్. తర్వాత కూడా 2-3 years 2-3 బ్యాచ్లు బాగానే ఉన్నాయి. తర్వాత కొంచెం కొలాప్స్ అయిందని తెలిసింది. అలాగే అప్పుడు ఉన్నటువంటి మన టీచర్స్ పూర్ణచంద్ర సార్ మనకు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ చెప్పేవారు. సార్ యొక్క ఇన్స్పిరేషన్ తోటే నేను మ్యాథ్స్ తీసుకున్నాను. అదేవిధంగా మ్యాథ్స్లోనే ఎంఎస్సీ మ్యాథ్స్ బీఈడి కంప్లీట్ చేశాను. అదేవిధంగా ఆనంద్ సార్ తెలుగు సారు ఎల్లప్పుడూ కూడా నన్ను ప్రోత్సహించేవాడు. నేను ఎక్కడ ఉన్నా కానీ ఏ ఒక్కసారి మార్క్స్ తక్కువ వచ్చినా కానీ నా యొక్క ఇన్స్పిరేషన్ చేసేవారు. అప్పుడప్పుడు సార్ సూర్యాపేటలో కలుస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. నేను నర్సు సార్ సోషల్ సార్ నాకు మ్యాథ్స్ అత్యధికంగా మార్కులు వచ్చినాయంటే సోషల్లోనే. కృష్ణ సార్ నన్ను 10th అన్ని వేళల్లో నడిపించింది కూడా కృష్ణ సార్ అని చెప్తారు. ఎందుకంటే ట్యూషన్లో ఉండి నన్ను అన్ని వేళలా కాపాడి అన్ని వేళలో ప్రోత్సహించి నేను ఈ స్థాయికి రావడానికి కూడా ముఖ్యంగా కారణం కృష్ణ సార్ అని చెప్తాను. అదేవిధంగా మనందరికీ కూడా అన్ని వేళలో అన్ని సేవలు చేసి స్కూల్కి ఇప్పటి వరకు కూడా గత 20 సంవత్సరాల నుండి కోటపాటు స్కూల్లో చేసి అందరి మనలు తాత అంటే ఎవరంటే భిక్షణదాత అని అందరికీ గుర్తుంటారు. భిక్షణదాత యొక్క సేవలు కూడా ఇలాంటి కూడా మర్చిపోలేదు. అలా ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇదే విధంగా మళ్ళీ ఒకసారి జస్ట్ 2-3 years తర్వాత లేకుంటే 5 years తర్వాత మళ్ళీ ఒకసారి కలుసుకోవాలని ఆకాంక్షిస్తూ
మాది మొగ్గయ్యగూడెం, వ్యవసాయం చేస్తాం. మీ ఆయన పేరు? పేరాలు బాబు, ఒక పాప. మేము ఉండేది నరసింహలగూడెం, 2 బాబులు, మా చారి గోవిందచారి. గోవిందుడంటే దేవుడు నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను 10th అయిపోయాక ఐటీ చేశాను. ఐటీ అయిపోయాక అప్రెంటిస్షిప్ ఖమ్మంలో 2 months చేశాను. ఆ ఫీల్డ్ నచ్చక ఇంటర్మీడియట్ రావణపేటలో చేశాను. తర్వాతకి మ్యారేజ్ అయ్యేది. 4 years వ్యవసాయం చేశాను. మీ భార్య పేరు? మీ భార్య పేరు? పిల్లలు ఉమా, 2 బాబులు నాకు. వాళ్ళ స్టడీస్ కోసం నగరికల్లో వెళ్ళి మాయం సిమెంట్లో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా చేస్తాను. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆమె కుమార్ ఇంప్రెస్ వల్లనే 10th కూడా గట్టి రావు సార్ భయం ఉంటుంది. ఆ సార్ అంతా అంటే కాబట్టి భయపడేది. పురాణ సారు ఎవరినైనా ఫ్రీగా చూసేది. నర్సయ్య సార్ గారు ఉన్నారు, చెప్పినా కానీ ఏదే ఆ ఏజ్లో ఉన్నాం జాటికి ఎవరు వినిపించుకోలేదు. సార్ గారు ట్యూషన్ కాడ వెళ్ళాం, సార్ కూడా బాగా చెప్పేది. ఇది నా బయట. నా పేరు రామాచారి. నేను ఇక్కడే కార్పెంటర్ వర్క్ చేస్తాను. పెద్దగా 10th ఆఫ్ చేశాను. వర్క్ నడుస్తుంది. మ్యారేజ్ అయింది, పాప బాబు. భార్య పేరు? వచ్చినటువంటి పూర్వ ఉపాధ్యాయులు పేరు పేరిన వాళ్ళకి రాజు సార్ గారు అప్పుడు హెడ్ మాస్టర్గా ఉండేది. స్కూల్ మొత్తం నడవడానికి కారణం మెయిన్గా డిసిప్లిన్. మరి రాజు సార్ వల్ల సాధ్యమైనప్పుడు చాలా క్రమశిక్షణతో విద్యార్థులని ఎటు వదిలేయకుండా మంచి క్రమశిక్షణతో నడిచేందుకు ముఖ్య కారణం మన రాజు సార్ గారు. తర్వాత పూర్ణచంద్రరావు సారు. అలాగే మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ పేరు విజయలక్ష్మి. ఇది త్వరలో ఫోన్ చేస్తున్నాను. అరేంజ్మెంట్ మ్యారేజ్ చేస్తారన్న 15 నుంచి 20,000 దాకా అవుతుంది. ఆ ప్లాంటేషన్ ఒకవేళ ఇచ్చిన వాళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వలేని వాళ్ళు ఇవ్వకపోవచ్చు. బాగాలేదు, ప్రాబ్లం లేదు. ఇచ్చిన వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పెడదాం అనుకున్నాం. డ్రింకింగ్ వాటర్ ఫ్లోరైడ్ ప్రాబ్లం బలవంతం ఏం లేదండి. దీంట్లో ఇచ్చిన వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్లేదు, ఇస్తాం. మన క్లాస్ 98 బ్యాచ్ ఇద్దాం అనుకున్నాం. ఇచ్చిన వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వని వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ప్రాబ్లం లేదు, బలవంతం ఏం లేదు. దీంట్లో ఇవ్వకపోయినా చేసే థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు చదువుకున్న విద్యార్థులకు నమస్కారాలు. 97-98 బ్యాచ్ మనది. చదువుకున్న మనదే పెద్ద బ్యాచ్. నా విషయంతో వరకు మన స్కూల్లో మనదే పెద్ద బ్యాచ్. చదువుకున్నాం మన బ్యాచ్లో. మనం క్లాస్లో కూర్చున్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు, అరే మీ అంతా మీకు చోటు సరిపోదు, ఎవరెక్కడ కూర్చుంటుంది మాకు ఎవరు అసలు వెనక ఎవరు ఉన్నారు, ముందర ఎవరు ఉన్నారు అనేది. నడుచుకున్నాం, అప్పుడు నడిచింది అయిపోయింది. చదువుకున్నాం సెట్ అయిన వాళ్ళు దీంట్లో మన దాంట్లో కూడా సెట్ అయిన వాళ్ళకు చూడాలి. నాకు కూడా మా ఫాదర్ చనిపోవడం వల్ల నాకు కూడా జాబ్ వచ్చింది. జాబ్ ఇస్తున్నాను. ప్రజెంట్గా నాకు ఆత్మకూర ఎంపీటీ హౌస్ చేశాను నేను నిన్నటి వరకు. మళ్ళీ నేను నా మండలానికి వచ్చి, నేను చదువుకున్న మండలానికి వచ్చి నేను డ్యూటీ చేస్తున్నాను అనేది నాకు థ్రిల్లింగ్ ఉండేది నాకు. కానీ చేయలేకపోయాను నేను ఆత్మకూర ఎంపీటీ హౌస్లో.
నా అనారోగ్య కారణం వల్ల అడిగే ట్రాన్స్ఫర్ చేయించుకుని నన్ను కూడా జడ్బీకి వెళ్ళిపోయాను. అక్కడ జడ్బీ సీఓ గారి దగ్గర డ్రైవర్ చేస్తున్నాను. రీసెంట్గా 4 రోజులు అవుతుంది అక్కడ జాయిన్ అయ్యి. ఇక్కడ జడ్బీ సీఓ గారి దగ్గర డ్రైవర్ చేస్తున్నాను. నేను 10th వరకే చదివినందుకు లక్కీ. నేను ఉద్యోగం చేస్తున్నాను హైదరాబాద్లోనే. ఇష్టం అంతే. ఓకే, థ్యాంక్ ఒక అమ్మాయి భార్య పేరు సుల్తాన్. సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురుచంద్రరావు గారు, తర్వాత మన పాఠశాల స్కూల్ అసిస్టెంట్ రమేష్ గారు, నాతోటి కలిసి పనిచేసిన ఆనంద్ కుమార్ సారు, పూర్ణచంద్రరావు సారు అందరు పనిచేసింది, నర్సయ్య గారు పనిచేసింది, ఇక్కడికి అతిథిగా వచ్చిన సారు ఉపేందర్ గారు, మాతో అన్ని రకాలుగా ధీటుగా గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కానప్పటికీ అంతకంటే ఎక్కువగా కష్టపడి పాఠశాల విద్యాభివృద్ధికి కృషి చేసిన కృష్ణయ్య గారు. ఎన్నో అనుభవాలు తోటి ఉన్నాయి. ఇక్కడ కాదు, ఒక 10 స్కూళ్ళని అప్గ్రేడ్ చేస్తూ, ముఖ్యంగా కోటపాడు రావటానికి భయపడేవారు ఉపాధ్యాయులు. అప్పుడు ఇక్కడ ఉన్న యాగిరి సార్ నేను సచ్చినా కోటపాడు స్కూల్కు నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటా అన్న సందర్భంగా నేను పాతర్లపాడులో ఉండి నేను ఎక్కువగా సరే ఇప్పుడు చెప్పుకోవచ్చు, అప్పుడు చెప్పుకోకూడదు, కానీ కాకి చంద్రారెడ్డి గారు ఎంబడి తెలుగుదేశం పార్టీలో ఉండి అప్పుడు దాదాపుగా అప్పటి నాయకులందరికీ కూడా గురువుగా వ్యవహరించేవాడిని. అయితే ఆ అనుబంధంతో రాజుగారు మీరైతేనే దాన్ని హై స్కూల్ చేయగలుగుతారు, మరి నేను మాత్రం ఎందుకు పోవాలి సార్, నాకు అంత అవసరం ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడ మంచిగా ఉన్న కదా పాతర్లపాడు, అక్కడికి పోయి ఇబ్బందులు పడేది అంటే సరే దాన్ని చేయాలండి, తప్పకుండా చేయాలి. నాకు కూడా అనిపించింది సూర్యాపేట నుంచి కూడలి వరకు అండి హై స్కూల్ లేదు, 32 కిలోమీటర్ల వరకు హై స్కూల్ లేదు. నాకు ఉత్సాహం ఉంది. అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో సరస్వతి విద్యాలయంలో గవర్నమెంట్ టీచర్గా పనిచేసినప్పటికీ కూడా చాలా ఆ అనుభవాలతోటి నేను ఇక్కడ కూడా అదే పద్ధతిలో ప్రైవేట్ పాఠశాల ఏ విధంగా అయితే ఉంటుందో ఆ పద్ధతులనే పాఠశాల మెయింటైన్ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయ నాయకుల సపోర్ట్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. చేయాల్సిన అవసరం బాధ్యత కూడా అనిపించింది. నేను ఇక్కడ పుట్టినందుకు ప్రభుత్వం నాకు జీతం ఇస్తున్నందుకు నేను తప్పకుండా దీన్ని హై స్కూల్ చేయాలనేది కోరిక కూడా దాంతో చేయడం జరిగింది. సరే అప్పుడు పాఠశాల లేదు, కోఆపరేటివ్ బ్యాంక్, అది చిన్న చిన్న గదులు, కానీ మంచి వాతావరణం, చెట్లు, నీడ. అయితే ఆ వాతావరణానికి ఒక స్టూడెంట్ నవోదయ స్కూల్కు సెలెక్ట్ అయినా నేను ఆ స్కూల్లో చదవని ఈ స్కూల్కే వచ్చి చదువుతాని, ఇక్కడనే నాకు మంచిగా ఉంది, ఇక్కడనే వాతావరణం మంచిగా ఉందని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రాయపాడ అబ్బాయి అయినా శాంతినికేతన్ మాదిరిగా ఉండటం జరిగింది. సరే ఇక అప్పుడు కొన్ని అనుభవాలు వచ్చినప్పుడు నవ్వు వస్తుంటుంది, చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఒక్కోసారి కొన్ని సంఘటనలు వచ్చి ఏం సార్ మీరు పైసలు వసూలు చేయటం ఏంది, మీరు ఎక్కడ ఉందా, రూల్ ఉందా, రెగ్యులేషన్ అన్నీ వచ్చి పంచాయతీ పెట్టుకొని రకరకాలుగా వస్తుంటారు తల్లిదండ్రులు. అయినా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టినా దానికి మేము అనుకోవద్దు. మీ విద్యార్థిని కూడా కొట్టడం అది తప్పే, రాను అది ఒక నేరంగా కూడా శిక్షగా కూడా మారింది గవర్నమెంట్ దృష్టిలో. చాలామంది ఉపాధ్యాయులు కూడా ఈ శిక్షలు కూడా పడ్డాయి. విద్యార్థులు కొట్టడం తిట్టడం అనేది కూడా అది మార్పులు కాలానుగుణంగా వచ్చిన మార్పులలో వచ్చేసింది. సరే కోపంతో కొట్టలేదనుకోండి, నేను అనుకునేది సాధించాలి. ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. సాదిక్ సార్ మీ అందరికీ తెలుసు వచ్చాను. మరి వచ్చినప్పుడు నేను ఒక మ్యాథ్స్ టీచర్గా ఇక్కడ రావడం అనేటువంటి జరిగింది. మరి అయితే ఒక మ్యాథ్సే కాదు, మరి ఇంగ్లీష్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం అనేటువంటిది కాబట్టి
నాకు ఎంఏ ఇంగ్లీష్ ఉంది, ప్లస్ చిన్నప్పుడు కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఉండబట్టి నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నాకంత డిఫికల్ట్గా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిని కాదు. నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఆ యొక్క మ్యాథ్స్ ఇంగ్లీషు అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేటువంటి అన్ని క్లాసుల కంటే నేను లోయర్ సెక్షన్స్కి పోయేవాడిని కాదు. 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతికి పోయేవాడిని కాదు. ఓన్లీ 9th and 10th. 9th క్లాస్కి మ్యాథ్స్ ఇంగ్లీషు, 10th క్లాస్కి మ్యాథ్స్ ఇంగ్లీషు. అయితే ఆ సబ్జెక్ట్ వచ్చేసరికల్లే తుమ్మలపెరపాడు కానీ లేకపోతే ఇటు రాయిపాడు, తర్వాత అటు సరవారము, బొరకచల్ల అందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. మరి నేను వచ్చిన కొత్తలో ఇక్కడ ఒక ప్రైమరీ ఏంటిది హై స్కూల్ అనేటువంటిది వేరే వాళ్ళు ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో తక్కువగా చెప్తారనో మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. వాళ్ళు స్పెషల్గా ఒక స్కూల్ పెట్టడం జరిగింది. మరి మేము వచ్చాక వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు ఇక్కడ టీచింగ్ బాగుంది. మరి ఆ సార్లు కూడా ప్రైమరీ తన యొక్క బాధ్యత కాబట్టి మరి మీరు కానీ మీ ముందు బేసెస్ కానీ తర్వాత వాళ్ళు కానీ మరి ఎప్పుడన్నా కోపట్టడం అనేటువంటిది సహజము, అది మన యొక్క బాధ్యత. దాన్ని మీరు రిలాక్స్గా ఉంటుంది. నేను అప్పుడు వాతావరణం అనేటువంటిది ఇప్పుడు ఉండటం అనేటువంటి జరిగింది. అట్లాగే నేను ఇచ్చేటువంటి సందేశం అఫ్కోర్స్ ఇంకో విషయము, అనేక బ్యాచెస్లో నేను చూసినప్పుడు రెడ్డి మరి వ్యక్తి చిన్నవాడైనప్పటికీ కూడా అన్నట్టు మరి ఆ వ్యక్తి అతని యొక్క మనసులో ఉన్నది మరి ఇది ఎప్పుడు కూడా చిరిగిపోనేటువంటిది చిరస్థాయిగా మనం ఎన్నో డబ్బులు సంపాదిస్తాం, వస్తుంటాయి పోతుంటాయి, కానీ చివరికి మిగిలేది ఆ వ్యక్తి యొక్క పేరు అనేటువంటిది. మరి ఆ వ్యక్తిని మనము ఎంతో వెరీ గుడ్. స్కూల్ మరి టీచర్స్ తోటి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ కలిగి మరి ట్యూషన్స్ తోటి పిల్లల మనసు చేసుకున్నటువంటి కృష్ణయ్య గారు చాలా ఏళ్ళు మన స్కూల్లో పనిచేసినటువంటి మరి దీక్ష, తర్వాత పోతే మన స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా స్కూల్ అసిస్టెంట్ అయినటువంటి రమేష్ గారు నాడు కూడా మొత్తం అంతా చుట్టూ వాటర్ చేయడం, తర్వాత కోఆపరేటివ్ బిల్డింగ్ చదువు చెప్పడం, తర్వాత పోతే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆకలింపు చేసుకొని మరి వాస్తవం చెప్పాలంటే నేను చదివినటువంటి చదువు బి అంటే ఆర్ట్స్ కాబట్టి జనరల్ బోర్డ్ సబ్జెక్ట్ అదేగా. ఎవరైనా సరే ఇట్లా పాఠం చెప్పేటప్పుడు మన స్కూల్కి ఒకటి లెటర్ వచ్చింది, అయితే మీరు ఎక్కడున్నా సరే మా పేరు నిలబెడుతూ మీరు జీవితాలు మరి లెటర్ తీసుకోకపోతే ఒక నెల రోజులు అక్కడనే ఉంది. లెటర్ తీసుకున్న తర్వాత మాజీ ప్రధానోపాధ్యాయులు ఈ పాఠశాలను మరి హై స్కూల్గా మాట్లాడుతూ వారే ప్రస్తుతం పనిచేసినట్టు గుండా రమేష్ గారు మరియు కృష్ణయ్య సారు, తర్వాత మన భిక్షం, తర్వాత సతీష్ రెడ్డి సారు, ఉపేందర్ సారు, ప్రేమైనటువంటి విద్యార్థులు మరి ఈ కలయిక అనేటువంటిది అపూర్వమైన కలయిక. మరి మీ మనుషులలో మరి ఇంత అభిమానాన్ని నింపుకొని మరి ఈ విధంగా మీరు సన్మానించారు, తర్వాత మీరు కలుసుకోవడం మమ్మల్ని సన్మానించడం అంటే మరి మాకు ఎంత పనులున్నా కూడా ఇక తప్పనేటువంటిది అనమాట. అది ఇప్పుడు మీరు అంత అభిమానాన్ని నింపుకున్నటువంటి దాన్ని ఎంత మాకున్నా కూడా దాన్ని తప్పేసినటువంటి తప్పని పరిస్థితి కాబట్టి సరే మీరు ఎప్పుడు కోరడానికి సిద్ధంగా రావడానికి సిద్ధంగా మేము ఉన్నాం. సరే, ముఖ్యంగా అప్పట్లో నేను 95లో ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు నేను సిరికొండ హై స్కూల్లో పనిచేసేవాడిని. నాకంటే ముందు మంచాల నర్సయ్య సార్ పనిచేస్తుండే. తర్వాత ఇప్పటి పిల్లలు అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు సీనియర్స్ పిల్లలు ఇప్పటి బ్యాచ్ వాళ్ళు ఏడ మేము కలిపడ్డా కూడా అసలు సైకిల్ ఎక్కడం అసలు ఉండదు. సైకిల్ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పేవారు ఇక్కడ, వారు కూడా సందేశం అనే విషయం అన్ని తెలియకపోయేది. అదేవిధంగా మై డియర్ ఎక్స్ స్టూడెంట్స్ అండ్ నౌ ప్రజెంట్ ఫ్రెండ్స్, డిగ్రీ అయిపోగానే ఫస్ట్ బీఈడీ చేయాలనుకున్నాను. అప్పట్లో 1200 ర్యాంక్ వచ్చినా కానీ బీఈడీ సీట్ రాలేదు. సరే ఖాళీగా ఉండి ఏం చేస్తాను అన్న ఉద్దేశంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో రాస్తారు పిల్లల్ని పంపించి తీసుకురాకుండా ఎవరన్నా ఉంటాయంటే తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు మరి నేను కూడా డిగ్రీ చదువుతున్నాను కాబట్టి స్టూడెంట్ లాగానే ఫీల్ అయ్యేవాడిని, పెద్దవాళ్ళలాగా అసలు ఫీల్ కాకపోయేవాడిని. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం కూడా నన్ను ఒక ప్రైవేట్ టీచర్గా ఎప్పుడు వచ్చారో ఖాళీగా ఉండి ఏం చేస్తాను అన్న ఉద్దేశంతో రాయపట్ల ట్యూషన్ పెట్టడం జరిగింది. ఫస్ట్ నా శాలరీ 300. ఇంకా ట్యూషన్లో ఉన్నప్పుడు పిల్లలందరితో బాగా ఫ్రీగా ఫ్రెండ్లీగా అంటే టీచర్గా బిహేవ్ చేయకుండా వాళ్ళతో ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసేవాడిని. మళ్ళీ జాబ్ వస్తుందేమో ఇక్కడికే నేను కూడా వస్తానేమో అని ఆలోచించిన కానీ ఆ టైం అయిపోయింది. మళ్ళీ స్కూల్లో ఉపయోగించినాం, ఎంతమంది పోయినారు ఏం సంగతి అక్కడనే మేము చూసుకునేది. రక్షణ బాగుండేది, అప్పుడు రక్షణ బాగానే ఉండేది. హెడ్ మాస్టరు ఎక్కువ నైట్ పిల్లలతోటే పండుకునేది. పెళ్ళి వచ్చింది మీ ముగ్గురే బడికి ఇప్పుడు రాజు సారు సాయి సారు నువ్వే, మీ ముగ్గురు అయితేనే అయింది అది మరి ఈ స్కూల్ వాతావరణం చూసిన తర్వాత
నాకు సార్ ఎందుకు చెప్పిండో ఏంటి చెప్పినా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఒకవేళ నాకు ఈరోజు జాబ్ రాకపోతే కోటపాడిలో ఒకవేళ చదివి ఉంటే ఇప్పుడు మీతో పాటు నేను అక్కడ కూర్చోవాల్సిన వ్యక్తిని. 97, 98 బ్యాచ్ నాది. ఒక 10th చేస్తున్నారు, కొంతమంది ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు. మీరు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఏమున్నాయో చూసుకొని మీ పిల్లగాళ్ళకు కూడా మనం ఎక్కడ తప్పు చేసినాం, ఎక్కడ మీరు కృషి చేయండి. ఇంత చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇంతటితో గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్
బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే లోకంలో శోకం లేదు, మనుషుల్లో లోపం లేదు. చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా, నవ్వుల్లో బాధల్లోనూ విడిపోనిది స్నేహమేగా. ప్రపంచమే తలకిందైనా ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే. సంబో శివ సంబో శివ శివ సంబో సంబో శివ సంబో శివ శివ సంబో. ఉరిమే మబ్బులు ఉప్పెన గాని, నీళ్లకు బదులు నిప్పులు రాని, పిడికిలి బదలకు పిడుగులు పడని చూపర ధైర్యాన్ని. నరాలు తెగిపడి నెత్తురు రాని, నరమేధాలే కరిగిన గాని, స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని. సంబో శివ సంబో శివ శివ సంబో సంబో శివ సంబో శివ శివ సంబో. కామంతో కలిసే ప్రేమ కలకాలం నిలబడుతుందా, నదిలోన ముగ్గే పెడితే క్షణమైనా నిలిచుంటుందా. ప్రేమన్నది దైవం లేరా, స్నేహం తన బీజమేనురా. నీ ఆశలు తీరడానికి ఆ ముసుగులు వేసుకోకురా, స్నేహానికి జన్మ హక్కురా. నీ తప్పు ఒప్పును దిద్దే బాధ్యత. సంబో శివ సంబో శివ శివ సంబో సంబో శివ సంబో శివ శివ సంబో సంబో శివ సంబో శివ శివ సంబో సంబో శివ సంబో శివ శివ సంబో. సంద్రం రౌద్రం అవుతుందేంటి, మంచే అగ్నిగా మరిగిందేంటి, ప్రేమకు గ్రహణం పడు
పడుతుందేంటి బదులే రాదేంటి దిక్కులు దిశలే మారాయేంటి పడమట సూర్యుడు పొడిచాడేంటి గుండెల్లో ఈ గుణపాలేంటి అసలు ఈ కథ ఏంటి సంబో శివ సంబో శివ శివ సంబో 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 కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా